ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం వచ్చేసి దత్త రామేశ్వరం. ఇది మంగనపూడి బీచ్ దగ్గరలో ఉంది. ఈ ఆలయంలో 12 బావులు, 12 నూతులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ 12 నూతుల్లో కూడా 12 రకాల టేస్ట్లు అయితే మనకి చూడొచ్చు అక్కడ. ఇదే ఈ ఆలయం యొక్క విశిష్టత. ఈ ఆలయం వచ్చేసి మచిలీపట్నానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మచిలీపట్నం బీచ్ అంటారు కదా, ఇది మంగనపూడిలో ఉంది. మంగనపూడి బీచ్. ఈ బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని అట్లా ఈ 12 బావుల్లో కూడా స్నానం చేసి వస్తారు. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో ఎంటర్ అయినప్పుడు కుడివైపున ఒక చిన్న పార్క్ కూడా ఉంటుంది, చిన్నపిల్లల కోసం అని చెప్పేసి. అట్లని ఈ ఆలయం వెనక భాగంలో ఈ 12 నూతులు అయితే మనం చూడవచ్చు. అట్లాగే కుడివైపున వచ్చేసి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినటువంటి చిత్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఇది సాయంత్రం 3 గంటల ఆ సమయంలో వెళ్ళాము కాబట్టి ఆలయాలు అన్నీ కూడా మూసేసి ఉన్నాయి. అట్లాగే ఈ దీంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గంగాదేవి ఆలయం, అట్లాగే శివ ఆలయం కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఇదిగో గోవర్ధనగిరి ఎత్తినటువంటి దృశ్యం అలాగే ఈ విధంగా ఏర్పాటు చేశారన్నమాట. చూడటానికి ఎంతో బాగుంటుంది ఇది. ఇక్కడ శ్రీకృష్ణుడి కాళీ మర్దనం చేసినటువంటి చిత్రాన్ని విగ్రహ రూపంలో ఇక్కడ చూడవచ్చు. అట్లాగే తులసి వనం, ఈ 12 నూతులకు వెళ్ళే దారి అయితే ఎంట్రన్స్ ఇది అనమాట. శ్రీ దత్త రామేశ్వరం. ఈ లోపలికి వెళ్తే మనం 12 నూతులు, 12 రకాల డిఫరెంట్ టేస్టులతో కూడిన వాటర్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. ఇట్లా బీచ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ 12 నూతుల్లో కూడా స్నానం చేసి వెళ్తారు. ఇది ఒక రకంగా చూస్తే భక్తితో పాటు ఇంకో రకంగా సముద్రంలో స్నానం చేసినప్పుడు ఒంటి నిండా బురద, ఇసుక, మట్టి బట్టలో మనకి పేరుకుపోయి ఉంటుంది. అదే ఆ రకంగా స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఈ నూతుల్లో స్నానం చేయటం వల్ల ఆ ఇసుక అంతా పోయి మనం కొంచెం మంచిగా బట్టలన్నీ శుభ్రం చేసుకుని ఇంటికైతే రావచ్చు. అట్లా కాకుండా ఇక్కడ స్నానం చేయకుండా డైరెక్ట్గా బీచ్లో ఆడుకొని ఆ తర్వాత డైరెక్ట్గా మన ఇంటికి వెళ్తే మాత్రం ఇసుకంతా మనతో పాటు బట్టలతో పాటు ఇంటికి వస్తుంది. అది కొంచెం ఇబ్బంది. మేము చాలాసార్లు ఈ బీచ్లో స్నానం చేసి అదే బట్టలతోటి కారులో వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే వచ్చేటప్పుడు ఆ కారు అంతా కూడా జిడ్డుగా ఇసుక అంతా కారులో రాలి, అట్లాగే ఇంటికి వెళ్ళి స్నానం చేసినా కూడా 2-3 రోజుల వరకు ఇసుక ఉండేది. అట్లా కాకుండా బీచ్లో స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ 12 నూతుల్లో కూడా మనం స్నానం చేస్తే మ్యాక్సిమం ఇసుకంతా ఇక్కడే మనం శుభ్రం చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. ఇంకొక విధంగా చూసుకుంటే మంగనపూడి బీచ్ అనేది సముద్ర వాటర్ చాలా బురదగా ఉంటుంది.
ఆ నీళ్ళల్లో ఆడుకున్న తర్వాత వచ్చి ఇక్కడ మంచినీటితో స్నానం చేసి వెళ్తే కొంచెం మనకి కూడా కొంచెం చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ బావిలు వచ్చేసి నిర్వింధ్య తీర్థం, మాతా జయలక్ష్మి తీర్థం. ఇంకొకటి దత్త తీర్థం, ఇది 11వ నుయ్య. అమలక తీర్థం, ఇది 2వ బావి. ఇది వచ్చేసి పంపా తీర్థం. ఇక్కడ మనం చూడొచ్చు నగరేశ్వర స్వామి టెంపుల్. ఇది క్లోజ్ చేసి ఉంది. సాయంత్రం 3 ఆ టైంలో మేము వీడియో అయితే చేయటం జరిగింది. అప్పుడు ఆలయం క్లోజ్ చేశారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. అట్లాగే నగరేశ్వర స్వామికి కుడివైపున గంగా పార్వతీదేవి ఆలయం.